తిరుపతి లడ్డు వ్యవహారంలో దేవుడితో ఆటలు, అందుకే హెరిటేజ్ పై దేవుడి శాపం. చెల్లుబైన వేణుగోపాల్ ఘాటు వ్యాఖ్యలు. రాజమహేంద్రవరం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో దేవుడితోని ఆటలు ఆడారని, అందుకే దేవుడి శాపం ఆయనకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీపై తగిలిందని మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సోమవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరమన్నారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుడు పేరును రాజకీయాల్లోకి లాగడం క్షమించరాని చర్యని విమర్శించారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడిన వారికి దేవుడి తీర్పు తప్పదని వ్యాఖ్యానించారు. లేదని సిట్ కదా నియమించినటువంటి న్యాయస్థానానికి అంటే మీకు ఈ వ్యవస్థల మీద గౌరవం లేదా? మీరు నియమించిన అధికారుల మీద మీకు నమ్మకం లేదా? అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పింది, ముందు ఒకసారి మీకు చెప్పింది, మీరు ఏ పరీక్షలు చేయకుండా లేకపోతే ఏ ఆధారం లేకుండా ఈ పదాలు వాడకూడదు బాధ్యత గల ముఖ్యమంత్రి అని. మళ్ళీ రెండోసారి మీరు టాయిలెట్ కెమికల్కి సంబంధించినటువంటిది చాలామంది చెప్తున్నారు, న్యూట్రల్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, ఏమిటి రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులు ఏమైపోయిన బాధలా, ప్రజలు ఏమైపోయిన బాధలా మీకు కలిసి వచ్చేయాలి. కానీ చెప్పాను కదా, కలో వెంకట నాయక్ అని మీరు మానవుల మీద నిందలు వేసేస్తే వారికి శక్తి లేకపోవచ్చు, కానీ భగవంతుడి మీద వేస్తున్నారు. మీరు ఏదైతే ఒక ఆరోపణ చేశారో 4 ఆరోపణలు మీ మీద వచ్చినాయి. ఇవాళ ఈ డైరీలో ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఆకాశవాణి రూపంలో మీరు ఎందుకు మీ వెబ్సైట్ని మార్చుకుంటున్నారు? ఎక్కడైతే మీరు ఏ డైరీతో మీరు కలిసి వ్యాపారాలు చేశారో ఆ డైరీకి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో బయటకు వస్తూ ఉంటే మీరు వెబ్సైట్లో మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదోవలు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడైతే తప్పుకు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంకా 10 తప్పులు చేస్తున్నారు. మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు. ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయడం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు. జగన్నాథుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంటానికి ఈ ఉదంతాలన్నీ తెలుస్తున్నాయి. మీరు చేసిన కుట్ర, కుటిల, కుతంత్ర రాజకీయాలు తేట తెల్లమైపోయాయి. మీరు ఇవాళ ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ సందర్భాల్లో ఏ రేట్లకి ఇచ్చారు స్పష్టంగా ఇందులో మనకి కనపడుతున్నటువంటి అంశం. ఎక్కడైతే టెండర్ సప్లై చేసినటువంటిది కానీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అసలు తప్పు జరిగింది మీ ప్రభుత్వ హయాంలో. సమాధానం చెప్పాల్సింది మీరు. సమాధానం చెప్పాల్సిన మీరు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలని చేసిన ప్రయత్నంలో భగవంతుడు మీకు సహకారం అందించడు. దేవదేవుడు ఇవాళ స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకెక్కడ మీరు సిగ్గుపట్ల పోస్టర్లు వేస్తున్నారు, పంచుతున్నారు. జనం ఏమనుకుంటున్నారు? ఇవాళ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అసెంబ్లీలో చూశాను, నేను ఇక మాట్లాడలేను అన్నాడు. 2 ఉదాహరణలు చెప్తాను. ఒక ఉదాహరణ, మీరు క్యాబినెట్ సమావేశం తర్వాత తొమ్మండగర మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే తొమ్మండగర మంత్రులు సమాధానం చెప్పినప్పుడే మీరు తప్పు చేశారు, ఒప్పుకున్నారు. తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని ప్రజలు కనిపెట్టలేరు అనుకున్నారు, కనిపెట్టారు ప్రజలు. రెండోది, నిన్న అసెంబ్లీలో నాకు స్వామివారంటే చాలా భక్తి అంటున్నారు. భక్తుడైతే ఎందుకు మాట్లాడతారు? భక్తుడైతే పక్క భక్తుడి యొక్క మనోభావం మీద లేదా మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యే మాటలు మాట్లాడు. అపచారకర వ్యాఖ్యలు, చాలా అపవిత్రమైనటువంటి మాట మాట్లాడటానికి శ్రీవారి పట్ల ఎవరు సాహసించరు. అది మీరు సాహసించారు. నిన్న మీరు మాట్లాడిన తర్వాత మీరు డిఫెన్స్లో ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగింది అంటే అది మీ ప్రభుత్వ హయాంలో, దానికి సమాధానం చెప్పాల్సింది మీ ప్రభుత్వమే. పక్కకి నెట్టాలని మీ ప్రయత్నం విఫలమైందని
ప్రజలు గమనించిన ఇవాళ పోస్టర్లు వేసి పంచి ఇంకా సిగ్గు లేకుండా క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల్ని ఎలా మళ్ళీ క్షోభకు గురి చేయాలని చేసే ప్రయత్నం చాలా దుర్మార్గం. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదని ఈ సందర్భంగా వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికి కూడా తగదని, ప్రజల యొక్క మానసిక స్థితిని కలవరపరిచే విధంగా ప్రభుత్వ పెద్దలు అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వ తీరుండాలి తప్ప కలవరపరిచే తీరుగా ఉండకూడదని, ఆ భయానికి గురిచేసి ప్రయోజనం పొందాలనే మీ ఆశలు నెరవేరవని సందర్భంగా తెలియజేస్తున్నాను.